ఇక మారేడుమిల్లిలో ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. అందులో కీలకమైన వ్యక్తి అటు మొట్టూరి జోకారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఉన్నారు. హిడ్మా వెనుక కీలకమైన సభ్యుడు టెక్ శంకర్. హిడ్మా చేపట్టిన అనేక ఆపరేషన్స్ లో కీలకంగా వ్యవహరించాడు టెక్ శంకర్. పేలుళ్ల స్పెషలిస్ట్ గా టెక్ శంకర్ కు పేరుంది. ఐఏడి నిపుణుడిగా కూడా టెక్ శంకర్ పేరు అటు సంపాదించుకోవడం కూడా జరిగింది. అడ్వాన్స్ పద్ధతులతో ఐఏడి తయారు చేసి పేల్చడం టెక్ శంకర్ ప్రత్యేకత. ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీలో కీలకంగా పనిచేసిన ఆయన యువ కేడర్ కు ఐఈడీల తయారీపై శిక్షణ కూడా ఇచ్చేవాడు. టెక్ శంకర్ మృతితో మావోయిస్టుల సాంకేతిక సామర్థ్యం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక మారేడుమిల్లిలో ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు మృతి చెందారు. అందులో కీలకమైన వ్యక్తి మిట్టూరి జోకారావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఉన్నారు. హిడ్మా వెనుక కీలకమైన సభ్యుడు టెక్ శంకర్. హిడ్మా చేపట్టిన అనేక ఆపరేషన్స్ లో కీలకంగా వ్యవహరించారు టెక్ శంకర్. పేలుళ్ల స్పెషలిస్ట్ గా టెక్ శంకర్ కు పేరుంది. ఐఈడి నిపుణుడిగా కూడా టెక్ శంకర్ పేరు సంపాదించారు. అడ్వాన్స్డ్ పద్ధతులతో ఐఈడి తయారు చేసి పేల్చడం టెక్ శంకర్ ప్రత్యేకత. ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీలో కీలకంగా పనిచేసిన ఆయన యువ కేడర్ కు ఐఈడీల తయారీపై శిక్షణ కూడా ఇచ్చేవారు. టెక్ శంకర్ మృతితో మావోయిస్టుల సాంకేతిక సామర్థ్యం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఏఓబీలో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 7 కీలక మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో జోగారావు, జ్యోతి, షమ్మి, శ్రీను, అనిత, అలాగే సురేష్ అలియాస్ రమేష్, గణేష్ ఉన్నారు. ఏఓబీ ఇన్ఛార్జ్ గా జోగారావు అలియాస్ టెక్ శంకర్ పనిచేశారు. డివిజనల్ కమిటీ సభ్యురాలిగా జ్యోతి పనిచేశారు. సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు సురేష్ అలియాస్ రమేష్ ఎన్కౌంటర్ లో మృతి చెందారు. జాగరకొండ ఏరియా మిలీషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్ ఎన్కౌంటర్ మృతుల్లో ఉన్నారు. మారేడుమిల్లిలో ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్, చూస్తున్నాం ఈ ఎన్కౌంటర్ లో భాగంగా 7 మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రధానంగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? చూసుకున్నట్లయితే ఈ రోజు తెల్లవారుజామున మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి జిఎం వలసకి సంబంధించి చూడొచ్చు మనం. జిఎం కొత్త వలస ఇక్కడ ఏదైతే వలస ఉందో ఇక్కడ ఇప్పటికే భద్రతా బలగాలు అయితే పూర్తిగా అయితే ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసి ఇప్పటికే 7 అయితే ఇప్పటికే చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో పూర్తిగా అయితే ఇంకొక 7 హతమార్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరికొంతమంది ఉన్నారు అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి చూసుకోవచ్చు జ్యోతి, అలాగే సురేష్, అలాగే రమేష్, అలాగే మరికొంతమంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లోకేష్, అలాగే సేను ఎలియాస్, ఇలా ఇదే విధంగా మరికొంతమంది ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ మృతదేహాన్ని కూడా మరికొద్ది సేపట్లోనే ఈ స్పాట్ కి తీసుకురానున్నారు. అయితే ఈ పైన ఏదైతే జిఎం వలసకు సంబంధించి ఆ పైన అడవుల్లో అయితే ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా మరికొద్ది సేపట్లోనే మృతదేహాలను అయితే తీసుకొచ్చే విషయం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి ఏదైతే హిగ్మాకి సంబంధించిన అనుచర గలం అందరినీ కూడా అణచిపెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే చూడొచ్చు మనం ఈ దారిలోనే చివర పైకి వెహికల్స్ కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి మృతదేహాలను కూడా తీసుకురావడానికి అయితే ఇప్పటికే ఐసర్ వ్యాన్ అయితే రెడీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మృతదేహాలను కూడా ఏరియా హాస్పిటల్ ఎక్కడైతే రంపచోడవరం ఏరియా హాస్పిటల్ కి అయితే తరలించేందుకు అయితే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఆ బ్రిటాలియన్ లోపలికి వెళ్ళిన బ్రిటాలియన్ మృతదేహాలను తీసుకొచ్చి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే తరలిస్తారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ అత్యంత సమీపంగా అంటే జిఎం వలసకి అత్యంత సమీపంగా ఉన్న అటవీ ప్రాంతంలో అయితే ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా ఇప్పటికే డీజీ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర దీన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే 7 చనిపోయినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే 7 మావోయిస్టులు కూడా నిన్న హిడ్మాతో పాటు ఉన్న వారికి అయితే తెలుస్తుంది. అయితే మనం చూడొచ్చు క్లియర్ గా
ఇక్కడ ఇదంతా కూడా గిరిజన ప్రాంతం, అటవీ ప్రాంతం, దట్టమైన అడవి ప్రాంతం మధ్యలోనే అక్కడ అంతా కూడా వారు నిన్న ఏదైతే ఎన్కౌంటర్ లో మిస్ అయ్యారో వారందరినీ కూడా ఈ రోజు హతమార్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరికొంతమంది కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరికొంతమంది కూడా ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కూంబింగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి పోలీసులు ఎవరిని అలౌ చేయని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ప్రత్యేక భద్రతా బలగాలన్నీ కూడా ఇప్పటికే హోల్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి డంప్ చేశారు. ఇప్పటికీ ఇంకా కూంబింగ్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ మృతదేహాలను తీసుకువెళ్లేందుకైతే వ్యాన్ ని కూడా రెడీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం గ్రామస్తులను మాత్రమే పంపిస్తున్నారు. బయట వారిని ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే హిడ్మాకి సంబంధించి నిన్న ఎవరైతే చనిపోయారో హిడ్మా కావచ్చు, అతని భార్య రాజక్క కావచ్చు, ఇలాగా అనేక మంది మావోయిస్టులు నిన్న ఎవరైతే 6 మావోయిస్టులు నిన్న హతమార్చారు. ఆ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన తర్వాత వారి బాడీలన్నీ కూడా ఇప్పటికే ఏరియా హాస్పిటల్లోనే ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి చూసుకున్నట్లయితే మనం క్లియర్ గా జిఎం వలస దగ్గర అయితే ఇప్పుడు మరొక ఎన్కౌంటర్ ఈ రోజు ఉదయం 6 గంటలు 7 గంటల సమయంలో జరిగినట్టుగా కూడా అధికారికంగా కూడా ధృవీకరించారు. దీనికి సంబంధించి దీంట్లో ఒక అగ్రనాయకుడు ఉన్నారు, అతని టెక్ శంకర్ గా కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే మోటూరి జోగిరావు అతని అసలు పేరు, టెక్ శంకర్ గా పేరు మార్చుకుని శంకర్, అలాగే బాబు, శివ అని ఇతర పేర్లతో కూడా అతను చలామణి అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మావోయిస్టుల అగ్రనేతలందరినీ కూడా ఒక్కొక్కరిగా మట్టు పెడుతున్నారు. ఆపరేషన్ గగర్ లో అనేక మంది మావోయిస్టులను ఇప్పటికే తుదిముట్టించారు పోలీసులు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కి వచ్చిన సమాచారం ప్రకారం అంటే హిడ్మాకి సంబంధించిన అనుచర గెలాన్నంతా కూడా పూర్తిగా తుదిముట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే అనేక ప్రాంతాలలో విజయవాడ కావచ్చు, అలాగే ఏలూరు కావచ్చు, కాకినాడ కావచ్చు, రావులపాలెం కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల నుంచి కూడా హిడ్మా డైరీలో ఉన్న అనేక మంది మావోయిస్టులకు సంబంధించి దానికి సంబంధించిన పూర్తిగా అయితే డేటాను తీసుకున్నారు. ఆ డేటా ప్రకారం మొత్తం అందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి దగ్గర నుంచి మారణ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి ఈ రోజు ఎన్కౌంటర్ చేసిన మృతదేహాలన్నీ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.